హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాట్స్ వ్లాగ్స్. మస్కట్లో మెయిన్ సిటీలో ఉండడం మూలాన చిన్న చిన్న గ్రామాలు ఉంటాయని మాత్రం నాకు అసలు తెలియదు. మన ఛానల్లో మెయిన్ సిటీలో అయితే నేను అన్నీ కవర్ చేసేసాను. ఇంకా కొంచెం పల్లెటూర్లు అంటే అలా చూద్దాము అనేసి బయలుదేరాము. సో రాసల్ హద్ అనే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇదంతా కూడా రాసల్ హద్ ఏరియా. అసలు సిటీకి ఈ విలేజ్కి అసలు కనెక్టివిటీ లేనే లేదు. చాలా లాంగ్ వచ్చేసాము. కానీ ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న గ్రాసరీ షాప్స్ అవైతే ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ మాత్రం దొరకడం కొంచెం కష్టమే. అంటే మంచి మంచి రెస్టారెంట్స్ అవైతే లేదు. టైం బీయింగ్కి కొంచెం ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాను పిల్లల కోసం అనేసి. మస్కట్లో ఇలాంటి విలేజెస్ ఉంటాయా అనేసి నాకు ఇప్పుడే తెలిసింది. అవన్నీ కూడా నేను షూట్ చేశాను. కమింగ్ వీడియోస్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూడండి. ఏది కూడా మిస్ అవ్వకండి. మీకు కూడా తెలుస్తుంది మస్కట్లో ఇలాంటి పల్లెటూర్లు కూడా ఉన్నాయి అనేసి. ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇక్కడ అడిగాము మన ఇండియన్ స్టైల్ ఫుడ్స్ ఉన్నాయనేసి. అవన్నీ ఏవి లేవు అన్నారు. మొత్తం అరబిక్ స్టైల్లో ఉన్నాయంట. సో వచ్చేసాను. మళ్ళీ వేరే రెస్టారెంట్ ఏదైనా చూద్దామనేసి. మెయిన్గా మనకి ఏమేమి కావాలో ఇంపార్టెంట్ ఐటమ్స్ మాత్రం ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నాయి చిన్న చిన్న గ్రాసరీ షాప్స్లలో. కొన్ని ఐటమ్స్ మాత్రం నేను ఇంతవరకు చూడనే లేదు మన అంటే మెయిన్ సిటీలో. ఇక్కడ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈవెన్ బిస్కెట్ ప్యాకెట్స్ కూడా అవన్నీ కూడా అంటే వేరే వేరే బ్రాండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ లడ్లు కూడా అమ్ముతున్నారు చిన్న చిన్న ప్యాకెట్స్లో వేసి. అవి ఎంత అనేసి అడిగితే 100 పైసా 200 పైసా అలా అని చెప్పారు. ఇక్కడ అసలు సేల్ జరుగుతుందా అనేసి అడిగి చూసాము. అడిగితే వాళ్ళు అంటున్నారు సెప్టెంబర్ అక్టోబర్ అలాంటి సీజన్లో అయితే చాలా టూరిస్టులు వస్తూ వెళ్తూ ఉంటారంట. ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే చూడడానికి ఉన్నాయి. సో ఆ ప్లేసెస్ చూడడానికి వస్తున్నారు. ఆ ప్లేసెస్ ఏంటి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ చేపలు చూడండి. ఒక చిన్న షాప్లో చేపలు అమ్ముతున్నారు. అండ్ పక్కనే సముద్రం ఉంది. సో చేపలు కూడా ఏమంత కాస్ట్ అయితే అనిపించలేదు. నార్మల్ ప్రైజెసే ఉన్నాయి. ఈ షాప్ వాళ్ళని అడిగాము వీడియో తీసుకోవచ్చా అనేసి. వాళ్ళు తీసుకోవచ్చు అనేసి చాలా సపోర్ట్ అయితే చేశారు. ఇవేం చేపలో కూడా నాకు అసలు తెలియదు. వీటి పేర్లు ఏంటో కానీ మన ఇండియన్ చేపలు అయితే ఒకటి కూడా కనిపించలేదు. అన్నీ ఇలాంటి పెద్ద సైజు చేపలే ఉన్నాయి. అక్కడ ఉన్న రెస్టారెంట్స్కి ఇక్కడ నుంచే వాళ్ళు పంపిస్తూ ఉంటారంట. ఇక ఇక్కడ వేరే షాప్ కూడా ఉంది. అంటే బోటింగ్కి సంబంధించిన టూల్స్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతుంటారు. ఫిషింగ్ ఎక్కువ చేస్తారు కదా. సో ఇక్కడ కనిపిస్తున్న దాని పేరైతే తెలీదు కానీ బోట్కి ఉపయోగిస్తారంట. ఇంకా ఇక్కడ వెజిటేబుల్ షాప్ అయితే ఉంది. లోన్కి అయితే వెళ్ళలేదు, బయట నుంచే చూశాను. అంత వెజిటేబుల్స్ కూడా అన్నీ లేవనేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.